అందరికీ నమస్కారం అన్న. మనం వచ్చేసి వరి పంటలో ఉన్నాము. అన్న వచ్చేసి రకరకాల స్టేజ్లో మనము ఆల్రెడీ చూడొచ్చు. ఇప్పుడు 3 పిలకలు పట్టుకొని ఉన్నాము. ఇది ఆల్రెడీ మనకు ఎన్ను వెళ్ళిన స్టేజ్. ఇది చూసినామంటే ఎన్ని వెళ్ళింది ఆల్రెడీ. మీరు గమనించారంటే ఇప్పుడు ఇది చూసినారనుకోండి మీరు, ఇది ఆల్రెడీ పొట్ట మీద ఉంది. ఇది ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పొట్ట మీద ఉంది. ఆల్రెడీ చూడొచ్చు, పొట్ట మీద ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు, ఇది కూడా ఆల్రెడీ పొట్ట మీద ఉంది. ఇది ఎన్ని వెళ్తుంది, ఇది వచ్చేసి ఆల్రెడీ ఎన్ని వెళ్తుంది. ఈ స్టేజ్లో మనము మునారా కంపెనీ వారిది క్యాబ్ ఎంజీ అనే ప్రోడక్ట్ ఉంటుంది. అది వచ్చేసి ఒక లీటరు 5 ఎకరాలకు ఈ స్టేజ్లలో, ఈ 4 స్టేజ్లో ఉండే స్టేజ్లలో మనము స్ప్రే చేసుకోవాలి. చేసుకున్నట్టయితే ఈ వచ్చే కంకి అనేది బాగా వెడల్పుగా జంపుగా వస్తుంది. గింజ అవుటనుకు బాగా ఉపయోగపడుతుంది. గింజ పాలు పోసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు సమానంగా ఎన్ను వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. 1 లీటర్ వచ్చేసి 5 ఎకరాలకు స్ప్రే చేసుకోవాలి. మనకు ఖర్చు కూడా పెద్ద ఖర్చు ఉండదు. ఎకరాకు వచ్చేసి 300 నుంచి 350 రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది. రెండోది ఏంటంటే ఇది 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. ఇది గాన ఈ స్టేజ్లో గాన స్ప్రే చేసుకున్నామంటే మనకు వచ్చేసి 2 నుంచి 3 బస్తాలు తక్కువ దిగుబడి అనేది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని పేరు వచ్చేసి మునారా వారి క్యాబ్ ఎంజీ. ప్రతి రైతు ఈ స్టేజ్లో ఉన్న ప్రతి రైతు వాడతారని చెప్పి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. మాది ఏకోడ గ్రామము, బణాత్కూరు మండలం, ఈంద్రపాడు పొలంలో కౌలుకేస్తాడా. ఈ ఎంటెక్ వాడినాను. 2 కార్ల నుంచి వాడుతాను. దిగుబడి బాగుంది. పిలకలు 50 కాంచి 55 వరకు ఉన్నాయి. నాకు దిగుబడి బాగానే వస్తుంది. కానీ నా పక్కన నన్ను చూసి 5-6 మందికి తీసినారు. అవునులేనా, బాగుంది. వాడినాం ఇప్పుడు ఈ పొలంలో. ఇప్పటికి ఏసీ ఎన్ని రోజులు అయింది మీరు? ఏసీ దాదాపు 25 రోజుల పైన ఏంటది. అవునులేనా. ఇప్పుడు ఎన్నో దఫా చేసినారు మీరు? రెండో మందులో కలిపినామన్నా. 2వ మందులో ఎంత వేసినారు మొత్తం? 3 ఎకరాలకు కలిసి 25 కేలు వేసిన. 25 కేలు కలిపి బలం మందుతో పాటు కలిపి మందులో కలిపేసిన. అవునులే. అసలుకి మీరు ఒకసారి చూపియన్నా మీకు. ఇది గంట ఇట్లా దగ్గర పట్టుకొని. అవునులే. 50 పిలకలకు పైన ఉన్నాయి. 55 పిలకలు ఉంటాయి. కర్ర బిరుసుగా ఎట్లుందనా? బిరుసుగా బాగుంది. నా గాలికి గీలికి వాడినాము. పోయిన సంవత్సరం వాడినారు. గాలికి పడిపోవడం కానీ ఇవన్నీ వాలదు. వేసిన దానికి రియల్స్ బాగుంది. అవునులే. దిగుబడి మీరు కొంత అంత పొలానికి వేసినారా? సగం పొలం వాడినాం. సగం 20 ఎకరాలలో 10 ఎకరాలు వాడినా. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చింది దిగుబడి. అవునులే. ఎంత తేడా వచ్చిందన్న దిగుబడి? 5 బస్తాలు వారు వచ్చింది. 5 బస్తాలు వారు వచ్చింది. అవునులే. గింజ అవుటాను కానీ ఎట్లుంది? గింజ కూడా బాగా నీట్గా ఉంది. అవునులే. గట్టిగా ఉంది. ఎవరైనా వాడని రైతులు ఎవరికైనా వాళ్ళకి ఏమని చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు మేము బాగుంది అని చెప్తున్నామన్నా. వేసినారు. నా పక్కన నన్ను చూసి ఒక 5-6 రైతులు వేసినారు. బాగానే ఉన్నాయి. అందరు వేసినారు. ఇప్పుడు 2వసారి కూడా వేసినారు. అవునులేనా. అవునులే. మా కంపెనీ మునారా కంపెనీది ఎంటెక్ అనేది ఒక స్పెషాలిటీ మాలిక్యూల్. అది ఏ కంపెనీలో ఉండదు. దీంట్లో వచ్చేసి మనకు ప్రధానంగా డిఎంపిపి అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. మీరు గమనించారు లేదో, మీ పొలంలో యొక్క నలుపు తగ్గదు. నలుపు బాగుంటుంది. గ్రోతింగ్ నలిపిరసలేదు. ఇరసలేదా? ఆ టెక్నాలజీ వేరే వస్తా చూసినారంటే చాలా తేడా ఉంది. కలరు మందు దానికి అదే మంది వేసినా, దీనికి అదే మంది వేసినా, దానికి అది కలపలే, దీనికి ఇది కలిపిన. అవునులేనా. అది కూడా మీ పొలమేనా? అది మాదే. అవునులేనా. థ్యాంక్స్ అన్నా. చాలా మంది రైతులతో వాడి మీరు వాడి అదే విధంగా చెప్తాను. థ్యాంక్స్ అన్నా.